పసుపు. ఓ అమ్మాయి ఇది మంచిగా ఇది శనగల సబ్బులు తెచ్చాను. సబ్బు. వెల్కమ్ టు యూనిటీ ట్రైబల్ సపోర్టింగ్ ఛానల్. మనం ప్రస్తుతానికి అయితే రాజమండ్రి నుంచి ది వేమలకోట అనే విలేజ్కి వెళ్ళబోతున్నాం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏం చేస్తాం ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి. నేను అక్కడికి వెళ్ళకుండా మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. అయితే మనం ప్రస్తుతం రాజమండ్రి నుంచి ది వేమలకోట అనే ఏరియాకి ఎంత దూరం, ఆ లొకేషన్ ఏంటి, ఆ రూట్ మ్యాప్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ప్రస్తుతానికి అయితే లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి. డి వేమలకోట వెళ్ళి ఆ ఊర్లో కలుసుకుందాం. అప్పుడు చూశారు కదా, డి వేమలకోట మండల్ ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ మారేడుమిల్లి. ఇవన్నీ కూడా ఫస్ట్ అల్లూరు జిల్లా నుండి ఇప్పుడు ఇవన్నీ కూడా పోలవరం జిల్లా కింద మార్చేశారు. పోలవరం కాలం ఇటు సైడ్ వెళ్ళడం వల్ల అన్నీ కూడా ఇటు సైడ్ మార్చేశారు. మన ఊర్లోకి అయితే స్టార్టింగ్ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్ ఊరు చూస్తారు కదా, ఇది సచివాలయం. అలా లెఫ్ట్ సైడ్లో ఏమో మీటింగ్ జరుగుతుందనుకుంటా. బళ్ళన్నీ ఆగినాయి దగ్గర. వెలమలకోటలో వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు వెలమలకోట నుంచి మన రాజమండ్రి వెళ్ళబోతున్నాం. దారిలో ఇక చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, అవి కూడా షూట్ చేసుకొని మనం దేనికి వచ్చామో ఆ పర్పస్ కూడా షూట్ చేసుకొని మనం అయితే రాజమండ్రి వెళ్ళిపోదాం. ఒకటి వీడియో ఇప్పుడు నువ్వేం ప్లాన్ చేయబోతున్నావు ఏంటి అన్నది వీడియోలో చూపిద్దే. కానీ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ ముందు చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత మీకు వీడియో పెట్టాను, చెప్తాను ఉండండి అలాగుంది ఏంటన్నది. పెట్టుకోరు ఇదిగో, అంటే మరీ పెద్దది కాదు కానీ చిన్నది. ఫ్యామిలీ ట్రిప్కి బాగుంటుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరన్నా సరే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, ఎవరో ఇబ్బంది పెట్టరు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మెయిన్ అది. కానీ ఇప్పుడు ఇటుపక్క దాటడం టాస్కా. చూడండి పట్టుకొని వెళ్తున్నాం. వచ్చేసానండి నేను అప్పుడే నీ దగ్గరికి. అమ్మో సాగాలి కదా. ఓకే, అటు నుంచి అప్పుడు ఇటే పక్క వచ్చేసాం. ఈ రూటు అక్కడ అడవిలోకి నడిపిస్తున్నాడు బాలదన్నయ్య. చూడాలి. కళ్ళు టెస్టింగ్, ఐ టెస్టింగ్. అందులో చేపలు కనబడుతున్నాయా చూడండి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. కనబడితే ఎస్ అని కామెంట్ చేయండి. చూసారా ఎంత ఉన్నాయా?
అయ్యో అయ్యో మళ్ళీ వచ్చినాయి. మరి ఆడి పేరు మనకు తెలీదు. మనం ముందే ఎక్కిపోతాం చేపలు చూస్తే, కానీ ఎందుకు వద్దు. అలా కనపడుతుంది కానీ లోతు ఉంటుంది. మీకు తెలియదు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం దిగాం, అప్పుడు చూసాం. అంటే ఎక్కడ కాదు, వేరే దిక్కున పైకి అలా కనపడుతుంది వాటర్, కానీ లోతు ఎక్కువ ఉంటుంది. కొంచెం రిస్క్ మాట. అవి చూసుకొని దిగుతూ ఉండాలి. ఓకే, ఏం చేయబోతున్నాం ఏంటా అన్నది చెప్తాను. కట్టేద్దాం. చాపేసా ఫస్ట్, ఇది చాపేసా. చేపలు కడతాం ముందే కూర్చుంటాం కదా అవి సరిపోతాయి నా పొలంలో. ఇప్పుడు కూరగాయలు కటింగ్ చేద్దామా? కట్టుకో. వాటర్ బాటిల్ కొంచెం చెప్తా. మార్నింగ్ తీసుకున్నాం చికెన్. ఇది గోకవరంలో. మళ్ళీ ఇక్కడ అడుగులు ఏదో కొట్టారు అనుకుంటున్నారేమో, అరసలు అడుగుని పోతారు మమ్మల్ని. గోకవరంలో కొన్న చికెన్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బాలజీ తీసుకున్నాడు, స్కిల్లెస్. ఇదే మా ఫస్ట్ వీడియో, అది ఫస్ట్ కుకింగ్ వీడియో కూడా ఇదే. చూడండి, అప్పుడు పొయ్యి అంటించుకుంటున్నాం. మంట వేయించాలంటే ఫస్ట్ పొయ్యి వెలిగిస్తున్నారు వంట మేస్త్రి గారు. ఆయన చేతి మీద కానీ ఏం వెళ్ళినా ఆయన చేతి మీద కానీ వెళ్తే మీరు కంగారు అడగండి, మనకి కంగారు పెట్టకండి. చిన్న చిన్నవి పెట్టాను ఫస్ట్. ఈగలు ఉన్నాయి కదా, మొఖం మీద కొడుతున్నాయి. ఆకులు ఎక్కువ ఉప్పు కోసం వచ్చేది. చిన్న చిన్న ఇదే ఇక వచ్చారు. ఇది చిన్న చిన్న ఈ పొలాలు చిన్న చిన్న గిరు ఇలా పట్టుకో చెప్తాను. ఇవి 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 ఏ చిన్న చిన్న చితుకుల కింద పెడితే అయ్యేట్టుకుంటాయి ఫస్ట్. అదేటమ్మా ఇంకా అండుకోకుండా పోగొచ్చేస్తుంది. ఇక్కడ కూర్చున్నాం. చెట్లు చూసారు ఎంత పెద్దవి ఉన్నాయో. అడివే, మ్యాక్సిమం అడివే. పులి వచ్చిందన్నారు కదా, అది వస్తే తీసుకుని పోతుంది. ఇద్దరిని ఒకే దెబ్బ, అబ్బా దెబ్బ ఇద్దరిని ఒకేసారి తీసుకుని పోద్ది. నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తుందండి ఇక్కడికి? చూడండి ఫ్రెండ్స్, ఏదోలా జాయిగా మంట అయితే వెలిగింది, కనపడుతుందా? కొంచెం గాలి వేస్తుంది, అందుకనే ఏదోలాగా ఉంది. జాగ్రత్త.
నూనె తక్కువే చూడు. అంతే చాలు. ఎక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు. సరిపోతాయి. చాలా అనుకుంటున్నాను, నాకు తెలీదనా. చాలే, మళ్ళీ ఎక్కువ నూనె అవుతుంది. నూనె మరిగింది, ఇంకా మరగలేదు. ఇంకా మరగలేదా? మరిగిపోతుందనే. ఇటు సైడ్ పొగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అటు సైడ్కి వెళ్దాం. అదే ఇంకా మరగలేదు నూనె. గాలికి అబ్బా ఇప్పుడు దాకా కాలేసింది అసలు వేయలేదు, ఇప్పుడు దాకా వేయలేదు. గాలి లేదు అసలు ఫ్రెండ్, గాలి లేదు. ఇప్పుడు దాకా ఏకలు తెగ వచ్చేసినాయి. ఏమో పుసి పుసిమంటున్నాయి. పచ్చిమిరకాయలు లేదు. నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అంట. నువ్వా? నేను కూలి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వండి పెడతాను. నా పని పనిలోకి వెళ్ళినప్పుడు. పనిలోకి వెళ్ళినప్పుడు ఓకే ఓకే నన్ను అందుకే తీసుకెళ్ళేవాడు. కూలి మాట తీసుకెళ్ళి ఓకే. అంటే ఓన్లీ వంట వండి కూడా వాళ్ళకి వాళ్ళకి వంట వేయడానికి. వాళ్ళు పని చేసుకుని వచ్చి మధ్యాహ్నానికి వంట వండి చూడేవా? పని నేర్చుకోవడానికి వెళ్ళాను. పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు 4 రోజుల కాడ కూర్చొని పడతాను అనమాట. ఓకే ఓకే. కూర్చున్నప్పుడు పొద్దున్నే లేచి వాళ్ళకి టీ చేసి టిఫిన్ చేసి వంట చేసి పక్కన పెట్టి పని చేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళకి భోజనం వంట పెట్టి ఓకే సాయంత్రం మళ్ళీ వంట పెట్టి ఖాళీ టైంలో మళ్ళీ వాళ్ళ పని చెప్పిన పని నేర్చుకోవాలి. నీకు బాగా వచ్చిన వంట? నాకు బాగా వచ్చిన వంట నీకు బాగా బంగాళదుంప కుర్మా. బంగాళదుంప కుర్మా. బంగాళదుంప కుర్మా ఓకే. అదే నాకు వచ్చింది బాగా. బాగా చికెన్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చికెన్ నేర్చుకున్నాం. చికెన్ నేర్చుకున్నావా? ఇప్పుడు వండి చికెన్. చికెన్ నెక్స్ట్ టైం బంగాళదుంప ట్రై చేద్దాం. అయితే బంగాళదుంప కుర్మా, పప్పుచారు, బంగాళదుంప కుర్మా ప్లాన్ చేద్దామా? ఓకే. ఇంకా అవ్వాలేమన్నా? దగ్గరికి అయితే అయిపోయినట్టు కూర. దగ్గరికి అయితేనా? కారం తక్కువైంది అంతేనా? కారం మనకు కావాల్సిన తీసుకోవచ్చు. ఏదో చూడు ఎంత ఉందో. ముక్కలు పట్టలేదు కారమా? పట్టింది తెల్లగా ఉంది కూర. అదే ముందు కలపదని చెప్తున్నాను కదా. ఓకే ఓకే. కలిపితే ముక్కగా పడుతుంది. ముందు ఉప్పు కారం ముక్క కలుపుకోవాలి. ఓకే. కారం సరే. ఓకే. కారం కూర దగ్గర అయిపోతే అయిపోయినట్టు. ఓకే ఓకే. చికెన్ కర్రీ, గుమ్మగుమ్మలాడే చికెన్. చక్రాలు పోయమన్నావు కదా ఇందాక, చక్రాలు వేసుకో. ప్లేట్లో పడేనా? ఓకే ఓకే. ఫస్ట్ నాకు చెప్తున్నావా? చికెన్ కర్రీ వాటర్ అయ్యాడు, ఆయిల్ తోటి తినేయాలి. తినేయాలి. సరిపోయింది. కారం ఎక్కువ సరిపోయింది. చెప్పాను కదా పొగాల్సిన వస్తుంది కొంచెం అని, కానీ బాగుంది. మరి పొయ్యి మీద వండుకుంటారా? ఉంటుంది ఇంకా నూనె ఎక్కువైంది. నూనె ఎక్కువైంది.
ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ అండి. ముందు కూడా చేసినాయి కాదు, ఇదే ఫస్ట్ టైం ట్రైల్ వేసాం. వద్దా అవ్వదు అనుకుంటాను. మీరు అడిగారు కదా ఛానల్ ఏంటి ఏంటి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది. అంటే నేను ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి కూడా ఛానల్కి ఒక ఛానల్ పెడదాం, ఆ ఛానల్కి ఏదైనా హెల్ప్ చేద్దాం, ప్రైవసీ ఏరియాకి వెళ్తున్నాం కదా అని అనుకున్నాం. అదే ఏమైందంటే మా అన్నయ్య అన్నారు వెల్ఫేర్ పెట్టు లేదా ఫౌండేషన్ పెట్టు అని చెప్పి అన్నాడు. అవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తే దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హౌస్ చూపించమంటున్నారు. హౌస్ ఎలాగంటే ఎవరైనా గవర్నమెంట్ అధికారులు వస్తే వాళ్ళు ఉండేలాగా అందులోనే కంపల్సరీ ఏదైనా వచ్చారంటే ఎవరు ఇబ్బంది పడకుండా. ఇందులో మళ్ళీ 7 మంది సభ్యులు ఉండాలంట. ప్రెసిడెంట్, సెక్రటరీ, కన్వీనర్, క్యాషియర్ అలా ఒక్కొక్కటి పోస్టులు తీసుకోవాలి. ఇయర్లీ మళ్ళీ మారుతూ ఉండాలంట. దానికోసం కనుక్కొని ఆల్రెడీ ఎంక్వైరీ చేసి సర్లే అది తర్వాత చేద్దాంలే అని చెప్పి ఆగిపోయాం. ఇంక తర్వాత అలా 2 నెలలు అయిపోయింది. సరే ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేద్దాం కదా అని చెప్పి స్కూల్ కోసం వెళ్తే అటు సైడు ఇంకో 2 నెలలు ఉంటే స్కూల్ సెలవండి, మీరు ఇప్పుడుకున్న పిల్లలు సరిగ్గా రావట్లేదు ఎండలకు భయపడి, తర్వాత ట్రై చేయండి అన్నారు. అది అడిగాము, తర్వాత ట్రై చేసుకోవడం చెప్పి అక్కడ సార్లు కూడా సపోర్ట్ ఇవ్వలే. సరే చేద్దాం కదా అని ఆగిపోయి వీడియో నైట్ అనుకుని చేసాం. సో యూనిటీ ట్రైబల్ సపోర్ట్ అనేది ఎందుకు పెట్టానంటే సిటీలో కన్నా ఎక్కువ ట్రైబ్స్లో చాలామంది కొంచెం తిండానికి ఏదో ఉంటారు. సిటీలో అలా కాదు, పక్కన వాళ్ళు ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు కదా, పక్కన పెడుతుంటారు, ఎవరైనా పెడుతూనే ఉంటారు. కానీ ట్రైబ్స్కి వచ్చేటప్పటికి ఎలాగంటే వీళ్ళు ఒకరు పని చేసుకుంటే వెళ్ళిపోతే ఇంకోళ్ళు అలాగ ఉండాల్సిందే. పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం ఎప్పుడో వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాం కదా. అందుకని ఆలోచించి ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే వీడియో అయితే ఆగో, ఈసారి నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, వీడియోలు కంటిన్యూ చేస్తాం. ఇదే ఫస్ట్ టైం కదా, ఎవరో ఏదో అనుకుంటారు అని ఏమైతే ఆగేదైతే లేదు, ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. వీడియో ముందుకు వెళ్ళాలి, సపోర్ట్ చేయాలి. అదేదో ఉంటుంది కదా, మనం ఫేమస్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికోసం వచ్చాం. ఇందులో స్వార్థం కూడా ఉంది, ఇంకా తర్వాత చెప్తాం. అది అన్నీ ఒక వీడియోలో అయితే బాగో. ప్రస్తుతానికైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుందని వాళ్ళని నిజంగా చాలా బాగుంది. భోజనం కూడా ఇప్పుడే అయ్యింది. ఫస్ట్ టైం ఉన్నా సరే చికెన్ చాలా బాగా వండాడు బాలజన్నయ్య. చికెన్ చాలా బాగుంది. భోజనం చేసుకొని మీకు చెప్పాను కదా దారిలో ఒక పని ఉందని, అంటే రాజమండ్రి వెళ్ళే దారిలోనే మేము ఆల్రెడీ ఇందాకలా ఆ దారిలోంచి వచ్చేటప్పుడే ఒక ఇల్లు చూశాను. అందులో ఒక పెద్దమ్మ ఉంది ఆవిడ. సరే వచ్చేటప్పుడు చూద్దాం కదా అనుకుని మేము వెళ్ళిన పని చూసుకొని త్వరగా వచ్చాము. తీరా చూస్తే అక్కడ రాబోతుకి ఆవిడ లేరు అక్కడ. సరే ఆ ఊర్లో కూడా ఎంక్వైరీ చేశాను, తమ్ముడు ఈవిడ కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే లేదని ఆవిడ ఒక్కరావిడే ఉంటుంది, ఎవరు లేరని చెప్పి అన్నాడు తమ్ముడు. సరే చూద్దాం కదా అని చెప్పి అలా కూర్చున్నాము. ఆవిడేమో ఇంట్లో లేరు. ఒక్కసారిగా ఏజెన్సీ ఏరియా కాబట్టి కొంచెం మబ్బులు రావడం మొదలైనవి. పెద్దమ్మ గారు ఇంటి వెనకాల బట్టలు తీసుకొని ఎదురుకు రావడం చూసి మేము అబ్బా ఇప్పుడు వరకు ఎక్కడ ఉండిపోయాము, వెనకాల చూడలేదని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అయితే ఎలాగైతేనే పెద్దమ్మ వచ్చింది. అయితే ఇప్పుడు మేము తెచ్చినవి ఆవిడకి ఇచ్చాము. ఆవిడ ముఖంలో సంతోషం, ఆవిడతో మాట్లాడి మీరు చూడండి ఒకసారి. అమ్మగారు బాగున్నావా? నేను బాగున్నాను. ఎక్కడికి వెళ్ళావు? ఇందాక వచ్చాం కనపడలేదు. ఇందాక నుంచి వచ్చాం కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఈ బియ్యం కూర్చోనా కింద కూర్చోనా పర్లేదా? కూర్చోనా నేను ఇప్పాలే బియ్యమా ఎవరు పంపిరి? ఇయ్యా మేమే తెచ్చాం. ఇలాగా కూర్చో. కళ్ళకు పడవు. మేము సిగ్నల్ టెస్టింగ్ బండి పట్టురా.
పసుపు ఓ అమ్మాయి ఇది మంచి నూనె మంచిగా ఉన్నాయి. ఇది బుట్టాన్ని శనగల సబ్బులు తెచ్చాను, సబ్బు స్నానం చేయడానికి. ఇది పప్పు కందిపప్పు. అయితే కూరగాయలు నడుము రాదు సరిపోతాయి కూరగాయలు. బెండకాయలు ఇది బాగా చూస్తాను. దొండకాయలు చూడమ్మా బాగానే చూస్తున్నావు, కొళ్ళు కనపడలేదు అన్నం. టమాటా ఉల్లిపాయ కింద ఉన్నాయి. సరేనా? బియ్యం మంచి ఎవరికి అమ్మకు వండుకొని తిను, ఓకేనా? వండుకొని తినమని ఎవరు ఉన్నారన్నావు కదా అక్కల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, మేము అసలు డి వేములకోట ఊరు ఎందుకు వెళ్ళాం, అక్కడ ఏ వర్క్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. త్వరలోనే మేము ముందు చెప్తాం మేము వర్క్ చేసామన్నది. ప్రస్తుతానికి అయితే ఈరోజు మేము ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ కానీ పెద్దవాడికి సాయం చేసాం కదా, ఆ విషయంలో కానీ మీకు ఏమైనా తప్పుబాట్లు ఉన్నా ఏమైనా సరే మాకు చెప్పండి. ఇదే ఫస్ట్ టైం చేయడం. అలాగే ముందు ముందు ఇంకా కూడా ఏమైనా సాయం చేయడానికి సపోర్ట్ చేయండి. మేము కూడా ముందు సాయం చేయడానికి ముందడుగేస్తాం. ఇది తొలి అడుగుగా మా ఛానల్ ఫస్ట్ టైము యూనిటీ ట్రైబల్ సపోర్ట్ అని చెప్పి ఛానల్ పెట్టడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం వీడియో కూడా. మా దగ్గర సరైన మైక్స్లో ఫోన్ కూడా లేదు, జస్ట్ వర్కింగ్ ఫోన్ తోటి చేస్తాం. అలాగే మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక కొంచెం చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్. ఓకే.